ఆడటం చూసిన. మరి అది కాకుండా ఇది కాకుండా ఏదో తప్పించుకుందామని చెప్పి మధ్యలో ఆడటానికి వ్యవహారాలు చాలా మంచి పద్ధతి కాదనేది మన ఉద్దేశం. అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనం ఉద్యమం చేయాలా. అందుకోసం మరి దాంట్లో భాగంగా ఈ పోరాటానికి ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే మాకు పరిచయం చేసి కలిసి చేయడానికి కార్యక్రమం ఎంఆర్పిఎస్ మన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ చిన్నాన్ని ప్రసన్న పరంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దళిత యువకుడు అట్లా తీసుకురావడం అనేది జరిగింది, ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే దీని వెనక చాలా అంతరాలు ఉన్నాయి, దీని వెనక చాలా కుట్ర కూడా ఉన్నది. ఎందుకంటే మేము 50 రోజుల పరిశీలనలో అనేక విషయాలను మేము పరిశీలించడం జరిగింది. ఇది కేవలం కుట్ర, అతని చంపడానికి కూడా కుట్ర ఉందనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అది కొంతకాలం ముందుకు పోయిన తర్వాత దీని విచారణలో పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరుగుతాం. ఈ క్రమంలో ఆ రోజున మనవాడిని మరి తీసుకురావడం జరిగింది. ఆ రోజు అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కాకానివారిపాలెం పెదగొదనగల పంచాయతీ కారంపూడి మండలం. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాల 4 నెలలు కావస్తుంది. అతను వాళ్ళ అత్తగారు చేసేలో ఉంటే ఆగమేఘాల మీద పిలిపించి అక్కడ రథోత్సవం జరుగుతుందని చెప్పేసి 11 కేవీ తీగలు తొలగించాలని చెప్పేసి నిచ్చెన లేకుండా బలవంతంగా ఎక్కించేసి తర్వాత షాక్ పట్టి పడిపోయాడు. దీనికి ఆగమేఘాల మీద హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇప్పించారు, దానికి ఒక ఖర్చు పెట్టారు. అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కావడం కానీ రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, ఎవరు కూడా దీని మీద రికార్డు చేయాలి. అంటే అక్కడే పెద్ద కుట్ర, దుర్మార్గము, మోసం అనేటువంటిది అక్కడే ఉంది. అంటే 6 నెలల్లో కోలుకుంటాడని చెప్పేసి డాక్టర్ మీద తెప్పించడం కానీ ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు మోసపూరితంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా వ్యవహరించింది. తర్వాత సాగరబాబు ట్రీట్మెంట్ కోసం నర్సాపేట నుంచి గుంటూరు అమృత హాస్పిటల్, అక్కడి నుంచి తిరుపతి రకరకాల ప్రాంతాల్లో తిరిగిన కోలుకోకపోవడం వలన చివరికి ప్రజాశక్తి పేపర్ వాళ్ళు ఆశ్రయించడంతో వాళ్ళు పేపర్లో ఒక ప్రకటనగా వస్తే దాన్ని చూసి బాబు జగజ్జీవన్ రావు సంక్షేమ సంఘం వాళ్ళు ఎస్సీ కమిషన్ నేషనల్ పెట్టడం జరిగింది. వాళ్ళు విచారణ చేయమంటే కారంపూడి ఎంఆర్ఓ గారు విచారించారు. ఆ విచారించిన దాంట్లో కూడా ఆయనకి ఎంఆర్ఓ గారికి చెప్పింది, గ్రామ పెద్దలు అనేటువంటి వాళ్ళు లైన్ మ్యాన్ వెంకటేశ్వర నేతను పిలిచాడు, ఎక్కించాడు, షాక్ పెట్టి పడిపోయాడు అని చెప్పేసి రికార్డు ఉంది ఎంఆర్ఓ గారికి. అయితే లైన్ మ్యాన్ ఏమంటాడు, దాంట్లోనే ఆ రిపోర్ట్లోనే నాకు సంబంధం లేదన్నాడు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటివి మనకు ఆ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. అలాగే మళ్ళీ ఇటీవల కాలంలో గ్రామ పెద్దలు అసలు ఆ సంఘటనకి కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధం లేదని ఒక 19 మంది సంతకాలు పెట్టి జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ గారికి ఇచ్చారని చెప్పేసి ఆ అధికారి మనకు చెప్పాడు వెళ్ళిన తర్వాత. అంటే పరస్పర విరుద్ధంగా, అంటే సాగరబాబు ఒక దళితుడు, అతను ఏమి చేయలేడు, ఏమి చేయడు, మనం ఎలా రిపోర్ట్లు ఇచ్చినా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఇచ్చినా ఈ పట్టించుకోవాలని ఒక తేలిక భావం వాళ్ళకు ఉంది. అందువల్లనే ఒకసారి ఇచ్చిన రిపోర్ట్ మరొకసారి ఉండదు. అలాగే పోలీసు వారు కూడా మన మిత్రులు కొంతమంది వెళ్ళి కారంపూడి సిఐ గారిని వాళ్ళు కలిస్తే మాకు పైనుంచి రాజకీయపరమైన ఒత్తిళ్లు లేకపోతే రికార్డు ప్రకారంగా చేస్తాం, ఒత్తిళ్లు ఉంటే చేయలేమని చెప్పేసి అక్కడ సిఐ గారు కూడా చెప్పారు. ఆ తదుపరి అదే గ్రామానికి చెందిన కాకానివారిపాలెంకు చెందినటువంటి గంగారం అని చెప్పి, గంగారం అంటే జాస్తి గంగారం అనే మాజీ ఎంపీపీ, అతను పేపర్లో వార్త రాగానే వచ్చి కుటుంబాన్ని బెదిరించాడు. ఏమని, మీరు పేపర్ల ద్వారా కానీ కేసులు కానీ పెట్టి ఇబ్బంది పడటానికి మీరే ఇబ్బంది పడతారు, కేసులు ఏమీ చేయమని చెప్పేసి అతను మాట్లాడాడు. అప్పుడు సాగరబాబు వాళ్ళ నాన్న బ్రతికున్నాడు. సాగరబాబు మంచంలో ఉండటం 1, 2 కోరుకోలేడని అర్థం కావటం, ఈ స్థితిలో నుంచి మానసికంగా ఆయన హార్ట్ షోక్ వచ్చి చనిపోయాడు ఆయన. ఆ కుటుంబం అక్కడ కాకానివారిపాలెంలో ఉండే నిలువనీడలేని పరిస్థితి. సుమారు 30-40 మాదిగ కుటుంబాల ఊళ్ళో ఉన్నది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 170 వరకు ఉన్నారు. ఆ గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం
చాలా తీవ్ర స్థాయిలో ఉండటం, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి ఉండటం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మండలానికి కొంచెం దూరంగా ఉండే గ్రామాలు ఎలకపాడ ప్రాంతం కావడం వల్ల అంతరానితనం, వివక్షత ఇటువంటి ఎక్కువగా ఉన్నది. అందువల్ల జాస్తి గంగారం లాంటి వాళ్ళు ఏది చెబితే అదే ఉంటుంది. సాగర్ బాబుకి ఆ పల్లెలో మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ స్వయం వాళ్ళ బంధువులే మీకేమీ చేయలేము, మేము మాట్లాడలేము, బయటకు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ. అందువల్ల వాళ్ళ అత్తగారు వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. కారణం ఏంటంటే వాళ్ళ సొంత గ్రామంలో మద్దతు లేదు. మాట్లాడాలన్న కొంతమంది దళితులకి అక్కడున్న ఆధిపత్య కులం యొక్క వాళ్ళ నుంచి ఒత్తిడిని తట్టుకోలేక స్వయంగా సాగరబాబు బంధువులే బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల వాళ్ళ అత్తగారు అక్కడ మీరు ఆహ్వానించారు, అక్కడ ఉంటూ ఉన్నాడు. ఉండే క్రమంలో కొన్ని దళిత సంఘాలు వీళ్ళంతా ఎంఆర్పిఎస్ కావచ్చు, బాబు జగజ్జీవనరావు సంక్షేమ సంఘం వాళ్ళు ఈ విషయాన్ని వెలుగులోకి తేవడం ద్వారా ప్రజా సంఘాలు అందరూ వెళ్ళి మద్దతు ఇవ్వడం, విద్యుత్ శాఖ ఆఫీస్గా ఒక గృహాధ్యక్ష ఒకరోజు ధర్నా ఒకసారి అనేక సార్లు ఆయన కలవటం, కలెక్టర్ గారిని కలవటం, అలాగే ఈ చైర్మన్ గారిని కూడా కలవటం, అలాగే ఎస్టీ కమిషన్ కలవటం, అనేక రకాలుగా రికార్డు పరంగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బిఎల్ సంఘాలు అందరూ కలిసి ఇప్పుడు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా విద్యుత్ శాఖ కలెక్టర్ గారు ఏమంటారంటే విద్యుత్ శాఖ అనేటువంటిది సిఎండి గారు చేయాలి ఇదంతా, కాబట్టి మేము సిఎండి గారికి రాశామని వాళ్ళు చెప్తారు. సిఎండి గారు ఏమంటారు, ఇక్కడ మాకు ఎఫ్ఐఆర్ కావాలి, మెడికల్ రిపోర్ట్ కావాలి, అతనికి ఏసీ 100% వికలాంగుడయ్యాడు అది కావాలి, కొన్ని రికార్డు పరంగా కావాలని చెప్పేసి సిఎండి గారు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ గారు ఏమంటారు, ఇవన్నీ అక్కర్లేదు, సిఎండి గారు తలుచుకుంటే చేయగలరని చెప్పేసి పునః కలెక్టర్ మేడం గారు కూడా చెప్పారు. అంటే పరస్పర విరుద్ధంగా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. అలాగే విద్యుత్ శాఖ అయితే ఎస్కేపింగ్ ఎక్కువగా ఉంది. అంటే తమ సిబ్బందిని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే నేచరు, మోసం చేసే నేచరు, అసలు ఈ కేసుని బయటికి రాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చేటువంటి పరిస్థితి విద్యుత్ శాఖ అధికారులు స్పష్టంగా చేస్తూ ఉన్నారు. అంటే ఈ కేసు జరిగి చాలా కాలం అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము అంటూనే ఇటీవల కాలం గ్రామ పెద్దల ద్వారా 19 మంది చేత ఒక లెటర్ పెట్టించారు. ఆ లెటర్లో ఏముంది, గ్రామ పెద్దలు చెబితే సాగర్ బాబు చేశాడు, మాకేం సంబంధం లేదు, విద్యుత్ శాఖ ఏం సంబంధం లేదని గ్రామ పెద్దలు అన్నట్లుగా. అంటే ఇటువంటి క్రియేషన్లు ఇవన్నీ కూడా జాస్తి గంగారం అని అక్కడ మాజీ ఎంపీ చేస్తున్నాడు. అతన్ని కాదని పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరూ చేయరు. విద్యుత్ శాఖ అధికారులు పోయి జాస్తి గంగారాన్ని ఆశ్రయించారు. ఆయనకి అక్కడ బ్రహ్మారెడ్డికి సంబంధాలు ఉన్నవి. ఇలాగ ఈ కేసుని బలహీనపరుస్తూ విద్యుత్ శాఖ అధికారులు దీన్ని న్యాయం జరగకుండా చూస్తూ ఉన్నారు. ఇందులో అనేక రకమైనటువంటి విషయాలు సాగర్ బాబుకి సంబంధించి విద్యుత్ వల్లే ప్రమాదం జరిగిన అందరికి ఆధారాలు ఇవ్వని కూడా మాట్లాడారు. కానీ ఇటీవల అమృత హాస్పిటల్ ఇచ్చారు, విద్యుత్ షాక్ వల్లే అతను ఇలా అయ్యాడని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అనేక రకాల ఎవిడెన్స్ కూడా ఉన్నవి. ఇది లీగల్గా కూడా కొంత న్యాయ సహాయం చేస్తామని యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయమైన కొంతమంది న్యాయవాదులు కూడా మేము ముందు సహకరిస్తాము, తర్వాత మరి ఫీజు ఇవ్వచ్చు అని చెప్పేసి సాగర్ బాబుతో కూడా మాట్లాడారు. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే న్యాయస్థానానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. న్యాయవాదుల సలహా తీసుకొని ఈ కేసు హైకోర్టు ద్వారా వాళ్ళ మీద కేసు కట్టేలాగా చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మిగతా సంఘాలు, పార్టీలు అందరూ కూడా ఇలాంటి అన్యాయం అంటే చాలామంది ఈ రోజున ఏంటంటే ఎలక్ట్రికల్ స్తంభం అనేది అఫీషియల్గా ఉన్న లైన్ మ్యాన్లు కానీ వాళ్ళు ఎవరు ఎక్కట్లా. ఈ ప్రైవేట్గా ఉండేటువంటి వాళ్ళు ఇళ్లలో రీడింగ్ తీసేవాళ్ళు ప్రైవేట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అటువంటి సుమారు 100 పైగా కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పటికీ మన దృష్టికి వచ్చింది. కాబట్టి అనేకం ఉన్నాయి. కాబట్టి దీని మీద అందరూ కూడా స్పందించి సాగర్ బాబు చేసే న్యాయమైన పోరాటం 50 రోజుల నుంచి ఆయన చేస్తున్నారు. ఇప్పటికి అనేక మంది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇంకా మరింతగా ఆ కుటుంబానికి సాగర్ బాబుకు న్యాయం చేసేలాగా, విద్యుత్ శాఖ యొక్క దుర్మార్గాన్ని ఎక్స్పోజ్ చేసేలాగా, విద్యుత్ శాఖ అనేక మందికి అన్యాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళే రాజులు, మంత్రులు, నేనే మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడున్న సూపర్నెంట్ కూడా అదే పద్ధతిలో ఉన్నారు. కనీసం కలవడానికి కూడా చాలా కాలం ప్రజా సంఘాలకి, దళిత సంఘాలకి అవకాశం ఇవ్వరు. చివరికి అక్కడ ఒక రోజు నిరహార దీక్ష
ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసి ఆందోళన చేసే సందర్భంలో నేనున్నా రండి అని చెప్పేసి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించి మనం వెళ్ళిన తర్వాత కూడా సరైన స్పందన లేదు, బాధ్యత లేదు, పట్టించుకుందామని లేదు. కాబట్టి చాలా దుర్మార్గంగా అధికార యంత్రాంగం ఉన్నారు. కాబట్టి సాగర్ బాబుకి న్యాయం జరిగేందుకు ఒకటి ఉద్యమం, 2 హైకోర్టు న్యాయస్థానం అనేది చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. మిగతా